చాలా మంది పురుషులు ఏంటంటే ఎక్కడా కూడా తగ్గకూడదు అన్నట్టు, ఏదో పౌరుషానికి పోతే నేనేదో గొప్పని అనుకుంటాడు. పురుషుడా, ఇది నీ గొప్పతనం కాదు. నీకు బలమున్నా తెలివున్నా నిన్ను నీవు అదుపు చేసుకుని ఒక వ్యక్తి పక్క తల్లి ప్రవర్తించినట్టుగా మృదువుగా వ్యవహరించడమే నిజమైనటువంటి పురుష లక్షణం. అయితే ఇది పురుషులు పాతికిపోయి ఇలాగే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ రోజుల్లో స్త్రీలకు వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యపు ప్రేరేపణ లోకములో నుంచి, పురుషులు ఏదో నేను హెచ్చించుకుంటే పౌరుషానికి పోతే ఎవరి మాట పడకుండా పోతే గొప్ప అనుకునే ఈ మనసులో ఉంటే, దీన్ని చూసి చాలా మంది స్త్రీలకు వచ్చినటువంటి దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే, వాళ్ళు హెచ్చించుకుంటే మేము హెచ్చించుకోకూడదా అనుకుని ఈరోజు సహజంగా స్త్రీలో ఉండాల్సినటువంటి మృదుత్వాన్ని కోల్పోయింది స్త్రీ. పురుషుడు హెచ్చించుకుంటున్నాడు, అదే దౌర్భాగ్య స్థితి. అంటే అతన్ని చూసి ఈరోజు న్యాచురల్గా ఉండాల్సినటువంటి స్త్రీ తన గుణాన్ని చెరుపుకొని ఆ స్త్రీ కూడా హెచ్చించుకుంటూ ఉంది. కొంచెం వినయంగా ఉంటే, కొంచెం తగ్గించుకుంటే మనం చీప్ అయిపోతామేమో, మనం తక్కువ అయిపోతామేమో, ఎక్కడ మనం తక్కువ కాకూడదు అనుకుని వీళ్ళేం చేస్తున్నారు, నీలో ఉన్నటువంటి సుగుణాన్ని చంపేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా చెప్తున్నా, ఈ ప్రపంచం ఏ పురుషుడికి లేనటువంటి ఔన్నత్యం, ఆధిక్యత స్త్రీకి ఉన్న మృదు అయినటువంటి సహనము, తగ్గింపు. ఇది ఏదో పులిని చూచి నక్కంతా ఓతలు పెట్టుకుందంట, నేను కూడా అటువంటి చారలు కలిగి ఉండాలి, పులి చూడు ఎంత రంగురంగులు కలిగి ఉందని ఇది కూడా అంట రంగులు పెట్టుకుంది. ఏమైపోయింది, చచ్చూరుకుందంట. అది ఆ పులిలాగా నాకు కూడా చారు వచ్చింది, ఎక్కడో చారు వచ్చింది, ఎక్కడో చారు వచ్చింది, ఎక్కడో నేను కూడా పుల్లి అనుకుంటుందంట. ఈ ఓతల దెబ్బకి రెండో రోజు చచ్చూరుకుందంట. అది స్త్రీలారా, మీకు దేవుడిచ్చినటువంటి మృదుత్వాన్ని ఎందుకు మీరు పోగొట్టుకుంటూ ఉన్నారు? నేను 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 అనుకుని ఎందుకు హెచ్చించుకుంటూ ఉన్నారు? ఒకరోజు ఇన్ని సహించుకున్న నీకు నీ ఇంట్లో దొరికే గౌరవము ఎంతో గొప్పది. కానీ దేవుని బిడ్డలారా, అలవిడి చేసి కోపంతో కేకలేసే వాడికి ఏమి ఉండదు గౌరవం. కాబట్టి గెలుపు దేనిది? మృదువైన స్వభావంది, తగ్గింపుది. దేవుని బిడ్డలారా, సున్నితమైన మనసుది, సహనానిది, ఓర్పు. నీ భర్తను గెలుచుకోవాలన్నా, నీ పిల్లలు గెలుచుకోవాలన్నా సహజంగా నీలో పెట్టిన ఆ గొప్ప, ఆ సున్నితమైన స్వభావం, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, మంచిదనం చాలు. ఓ కేకలేసిన అవసరం లేదు. అవి పెట్టుకొని ఆ ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయి. మార్పు చెందని ఏ ఒక్కడైనా నీ కాళ్ళ ముందు పడేస్తారు.